Hello everyone, welcome to our channel. 21st క్వశ్చన్. 1 నుండి 1000 వరకు గల అన్ని సహజ సంఖ్యలను గుణించగా వచ్చు లబ్ధం యొక్క చివరిలో సున్నాల సంఖ్య ఎంత అన్నాడు. చూడండి, 1 నుండి 1000 వరకు ఉన్నటువంటి నేచురల్ నెంబర్స్ ని మల్టిప్లై చేస్తే వచ్చు లబ్ధం చివరిలో ఎన్ని సున్నాలు ఉంటాయి అన్నాడు. అంటే 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ అప్ టు సో ఆన్ ఇంటూ 1000 అని అర్థం. సో మనం దీన్ని ఏం రాసుకోవచ్చు? 1000 ఫ్యాక్టోరియల్. ఓకే, అంటే దీని అర్థం ఏంటి? 1000 ఫ్యాక్టోరియల్కి చివర ఎన్ని సున్నాలు ఉంటాయి అని అర్థం. సో మనకి ఇక్కడ ప్రాసెస్ ఏంటి అంటే 1000ని మనం 5 చేత భాగించాలి. 5 చేత భాగిస్తే ఎంత వస్తుంది? 5 ఒకట్ల 5 రెండుల 2 సున్నాలు, సో 200. ఈ వచ్చినటువంటి 200ని మళ్ళీ 5 చే భాగించండి. 5 ఒకట్ల 5 నాలుగుల 0, 40 వచ్చింది. ఈ 40ని మళ్ళీ 5 చేత భాగించండి. ఎంత వచ్చింది? 5 ఒకట్ల 5 8ల 8. ఈ 8ని మళ్ళీ 5 చేత భాగించండి. ఎంత? 5 ఒకట్ల 5, 5 ఒకట్ల 5, ఇంకెంత మిగులుతుంది? 3/5. సో మనకి ఇక్కడ ఓన్లీ భాగఫలాన్ని మాత్రమే తీసుకోండి, శేషం అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు చేసిన తర్వాత మళ్ళీ మనం చేయడానికి ఏమైనా ఉందా? 5 కంటే చిన్న సంఖ్య వచ్చింది, సో నెక్స్ట్ చేయడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ 200 ప్లస్ 40 ప్లస్ ఈ 8 ప్లస్ ఈ 1 టోటల్ చేయండి. 240, ఇక్కడ 8, ఇది 1 అంటే 9. టోటల్ చేస్తే 249. 249 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4లో ఉంది, చూడండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 1000 వరకు అడిగాడు కదా, దీని ప్రకారం ఇంకొకటి చేస్తే చూడండి. 1 నుండి 100 వరకు గల సహజ సంఖ్యల లబ్ధం చివరిలో వచ్చు సున్నాల సంఖ్య ఎంత అన్నాడు అనుకోండి. అప్పుడు ఏంది? 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 అప్ టు సో ఆన్ ఇంటూ 100. సో మనం దీన్ని ఏ రాయొచ్చు? 100 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. సో అప్పుడు ఏం చేయాలంటే 100ని 5 చే భాగించండి. 5 ఒకట్ల 5 రెండుల 0, 20 వస్తుంది. ఓకే, సో మళ్ళీ 20ని మళ్ళీ 5 చే భాగించండి. 5 ఒకట్ల 5 నాలుగుల. ఓకే, సో అప్పుడు ఈ రెండింటిని ప్లస్ చేయండి, దట్ ఈజ్ 24. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక విధంగా 10 వరకే ఇచ్చాడు అనుకోండి. అంటే 1 నుండి 10 వరకు గల సహజ సంఖ్యల యొక్క లబ్ధం చేయగా, అంటే గుణించగా వచ్చు లబ్ధం చివరిలో ఉండే సున్నాల సంఖ్య ఎంత అన్నాడు అనుకోండి. అంటే ఇది 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ అప్ టు సో ఆన్ ఇంటూ 10. అప్పుడు ఏమైతుంది? ఇది 10 ఫ్యాక్టోరియల్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే 10/2, 10/2, 10/5, 5 1 జా 5 2 జా. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ చేయడానికి ఉంటుంది ఏమన్నా. 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అంటే 10 ఫ్యాక్టోరియల్ యొక్క చివరన 2 సున్నాలు మాత్రమే ఉంటాయి అనేది. ఓకే, ప్రాసెస్ ఇది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, 22వ క్వశ్చన్. ఒక 2 అంకెల సంఖ్యను పునరావృతం చేయగా ఏర్పడినటువంటి 4 అంకెల సంఖ్య ఏ సంఖ్యచే ఖచ్చితంగా భాగించబడుతుంది అన్నాడు. 4 అంకెల సంఖ్య, అందులో 2 అంకెలు పునరావృతం అవుతాయి. అంటే 2525 లేదా 3232 ఇలా అనమాట, ఏదైనా కావచ్చు. సో ఈ సంఖ్య అనేది కింద ఇచ్చినటువంటి ఆప్షన్లలో ఏ సంఖ్యచే ఖచ్చితంగా భాగించబడుతుంది అన్నాడు. సో ఆప్షన్ 1 7, ఆప్షన్ 2 11, ఆప్షన్ 3 13, ఆప్షన్ 4 మనకి లాజిక్ గా ఇచ్చాడు. చూడండి, స్మాలెస్ట్ 3 డిజిట్ ప్రైమ్ నెంబర్. స్మాలెస్ట్ 3 డిజిట్ ప్రైమ్ నెంబర్. 3 డిజిట్ ప్రైమ్, నార్మల్ గా 3 డిజిట్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? మనకి 100 నుంచి. అంటే 100 నుంచి ఫస్ట్ స్టార్టింగ్ లో వచ్చేటువంటి ప్రైమ్ నెంబర్ ఏది? 101. సో దిస్ ఈస్ ద స్మాలెస్ట్ 3 డిజిట్ ప్రైమ్ నెంబర్. 101 అని డైరెక్ట్ ఇవ్వకుండా లాజిక్ అలా ఇచ్చాడు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఇక్కడ 2525 తీసుకుందాం. 2525 తీసుకుంటే 7తో ఖచ్చితంగా భాగించబడుతుందా అంటే భాగించబడట్లేదు. చూడండి, 7 3ల 21, 4 మిగులుతుంది, 4 రెండుల అంటే 2, 7 6ల 42, శేషం 5 వచ్చింది. ఓకే,
సో నెక్స్ట్ 25, 25 దీన్ని దేంతో చేస్తారు ఆప్షన్ 2 అంటే ఫస్ట్ 7 అనేది కాదు తప్పు. 11తో చేయండి. 11 చేస్తే 11 2ల 22, 3 వస్తుంది 2, మళ్ళీ 2లో 22, 10 మిగులుతుంది 5, ఎంతలో 4లో సారీ 9లో 99 99 పోతే శేషం 6 అంటే 11 కూడా కరెక్ట్ కాదు. ఓకే, నెక్స్ట్ ఇదే 2525ని ఆప్షన్ 3లో ఏముంది మనకి 13 ఉంది. 13తో చేయండి ఒకసారి. 13 ఒకటిలో 13, 12 మిగులుతుంది 2 తీసుకొచ్చుకుంటే 122, 9లో పోతుంది చూడండి 13 9లో 117. సో ఇక్కడ 5 మిగులుతుంది, పైన 5 ఉంది. ఇక్కడ 13 4లో 52, శేషం మళ్ళీ 3 వచ్చింది అంటే 13 కూడా కాదు. సో అక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ 4లో స్మాల్ 3 డిజిట్ ప్రైమ్ నెంబర్ అంటే ఏమనుకున్నాం 101. 101తో చేయండి ఒకసారి. 25 25 101. 101 2లో ఎంత 202, 5 0 5 కింద తెచ్చుకుంటే 101. 5లో 500 అయితే కదా. సో దీంతో పోయింది చూడండి, శేషం 0 వచ్చింది, నిశ్శేషంగా భావించబడింది. సో ఆప్షన్ 4 స్మాలెస్ట్ 3 డిజిట్ ప్రైమ్ నెంబర్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ 23. క్వశ్చన్. రెండు సంఖ్యల యొక్క కాసాగు వాటి యొక్క కాసాగు గాసాబాకు 12 రెట్లు. కాసాగు మరియు గాసాబాల యొక్క మొత్తం 403. వాటిలో ఒక సంఖ్య 93 అయినా రెండవ సంఖ్య ఏంటి? ఓకే, అంటే రెండు సంఖ్యలు ఏవో ఒక రెండు, ఏ కమ బి. అందులో ఆల్రెడీ ఏ వాల్యూ ఎంత ఇచ్చిండు 93 ఇచ్చాడు. మనం ఇక్కడ కనుక్కోవాల్సింది బి కనుక్కోవాలి. దానికి తోడుగా మనకి కొన్ని హింట్స్ ఇచ్చాడు. ఏంటి ఇచ్చాడు? కాసాగు గాసాబా యొక్క మొత్తం ఇచ్చాడు, అట్లాగే కాసాగు వాటి గాసాబాలకు 12 రెట్లు అన్నాడు. అంటే ఇక్కడ గాసాబా ఈక్వల్ టు ఎక్స్ అనుకుందాం. అప్పుడు కాసాగు ఏమవుతుంది 12x అవుతుంది. 12x అవుతుంది ఎందుకంటే దాని యొక్క కాసాగు గాసాబాకు 12 రెట్లు ఉంటుంది అన్నాడు కదా. సో మళ్ళీ ఇంకొక హింట్ ఏమిచ్చిండు? కాసాగు గాసాబల మొత్తం 403 అన్నాడు. అంటే ఎక్స్ ప్లస్ 12x ఈక్వల్ టు 403. అంటే ఇది 13x అవుతుంది. 13x ఈక్వల్ టు 403. 13 తీసుకెళ్తే బయో అవుతుంది. సో 13 3లో 39, 1 మిగులుతుంది అంటే 13. 13 ఒకటిలో 13. ఎక్స్ ఈక్వల్ టు 31. ఇక్కడ ఎక్స్ అనేది ఏంటిది? గాసాబా. అంటే గాసాబా వచ్చింది మనకి. గాసాబా 31 అయినప్పుడు కాసాగు ఏమవుతుంది? దానికి 12 రెట్లు. 12 ఇంటూ 31. 12 ఇంటూ 31 చేస్తే మనకి 12 ఇంటూ 31 372. ఓకే, సో మనకి ఏం తెలుసు? ఇంకొక ఫార్ములా ఏంటంటే రెండు సంఖ్యల యొక్క లబ్ధం ఆ సంఖ్యల యొక్క కాసాగు మరియు గాసాబాల లబ్ధానికి సమానం. కాసాగు ఇంటూ గాసాబా. సో ఇక్కడ మనం 2 నేర్చుకుంటాం. అంటే ఇక్కడ లాజిక్ ఏం యూజ్ చేయలేదు, ఇక్కడ యూజ్ చేస్తున్నాం చూడండి. రెండు సంఖ్యల యొక్క లబ్ధం వాటి కాసాగు మరియు గాసాబాల లబ్ధానికి సమానం. ఓకే, సో దీన్ని బేస్ చేసుకొని చేస్తాం. ఏ అనేది ఆల్రెడీ మనకి ఇచ్చిండు 93. మనం కనుక్కోవాల్సింది బి వాల్యూ. కాసాగు తెలిసి ఇక్కడ మనకి ఎంత 372. గాసాబా కూడా వచ్చింది మనకి 31. ఓకే, 93 ఇటు తీసుకురండి. బి ఈక్వల్ టు 372 ఇంటూ 31/93. ఇక్కడ 31 1 జా 31 3 జా 93. ఓకే, సో మళ్ళీ 3లో పోతుంది చూడండి. 3 1 3 1 3 2 3 4 ఇది 124. 124 ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1లో ఉంది. ఓకే, సో నెక్స్ట్
24th క్వశ్చన్. 24th క్వశ్చన్ సింప్లిఫికేషన్ చేయాలన్నమాట. 0.125 ప్లస్ 0.027 బై 0.5 ఇంటూ 0.5 ప్లస్ 0.09 మైనస్ 0.15. ఓకే, సో దీన్ని సింపుల్గా చేయాలంటే ఇక్కడ డెసిమల్స్ తీసేయండి. అంటే 125/1000 రాసుకోవచ్చు. దీని రాయొచ్చు 27/1000 రాయొచ్చు. హోల్ బై ఇక్కడ 5/10 ఇంటూ 5/10 ఇక్కడ డైరెక్ట్ చేస్తే చేయొచ్చు 0.25 అని. కన్ఫ్యూజన్ వద్దు అని చెప్పేసి సింపుల్ వేలో చెప్తాం. ఓకే, ప్లస్ ఇక్కడ 9/100 మైనస్ 15/100 2 రెండు అంకెల తర్వాత డెసిమల్ ఉంది కాబట్టి నేను 100 తీసుకుంటాను. ఇక్కడ కూడా 2 అంకెల తర్వాత డెసిమల్ ఉంది కాబట్టి 100 తీసుకుని ఇక్కడ 1 కాబట్టి 10 తీసుకున్నాం. ఓకే, ఇక్కడ చూడండి పైన ఆల్రెడీ హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ వాటిని మనం ఏం చేయొచ్చు, కూడుకోవచ్చు. సో కూడితే ఏమొస్తుంది 152/1000. సో వీటిని ఇంటూ చేస్తే వీటిని డైరెక్ట్ ఇంటూ చేయొచ్చు 25/100 అవుతుంది. ప్లస్ ఇక్కడ మనకి ఏమవుతుంది, డైరెక్ట్ అక్కడ 100 హారం సమానం ఉంది కాబట్టి మైనస్ చేస్తే -6 వస్తుంది, -6/100. ఓకే, సో మళ్ళీ ఇక్కడ కూడా హారాలు సమానం ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ దాన్ని తీసేయచ్చు. అంటే 152/1000 బై 19/100. 2 సున్నాలు క్యాన్సిల్ అవుతాయి. 19 1లో 19 8లో 158, అదే 152. ఓకే, ఫైనల్ గా మనకి అక్కడ ఏం మిగిలింది, 8/10 మిగిలింది. దట్ ఈస్ 0.8. ఓకే, సో అది ఆప్షన్ 3లో ఉంది, చూడండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా సింప్లిఫికేషన్ ఇచ్చాడు. 25th క్వశ్చన్. 1 ప్లస్ 1/1 ప్లస్ 1/1 ప్లస్ 1/3 డివైడెడ్ బై 1/4/7. ఓకే, సో ఫస్ట్ దీన్ని చేస్తున్నా చూడండి. ఇక్కడ ఏమైతుంది, 3 ఇంటూ 1 3 ప్లస్ ఈ 1 ఏమవుతుంది, ఈ వాల్యూ ఏమవుతుంది చెప్పండి కింద. 3 ఇంటూ 1 ప్లస్ 1 అంటే 3 ఇంటూ 1 3 ప్లస్ 1 4/3 అవుతుంది. ఓకే, సో ఇక్కడ 4/3 అంటే 1 ప్లస్ 1/1 ప్లస్ 1/4/3. ఈ డినామినేటర్ ఉన్నటువంటి 3ని నేను ఇక్కడ తీసేసి న్యూమరేటర్లో రాసుకుంటాను. సో మళ్ళీ ఇప్పుడు ఈ టర్మ్ చూడాలి. 4 1 4 ప్లస్ 3 7/4 వస్తుంది. అంటే 1 ప్లస్ 1 ఇక్కడ ఏమొస్తుంది 7/4. సో ఈ 4ని డినామినేటర్ ఉన్నది, ఈ 4ని న్యూమరేటర్లో రాస్తున్నాం. సో అంటే ఏంటి, 7 1 7 ప్లస్ 4 11/7. నేను ఈ టర్మ్ ని క్యాలిక్యులేట్ చేశాను. మళ్ళీ డివైడెడ్ బై ఇచ్చేయాలి. ఓకే, 11/7 డివైడెడ్ బై దాన్ని కూడా చూడండి, 7 1 7 ప్లస్ 4 అంటే 11/7. ఏమొస్తుంది, 1 వస్తుంది. ఓకే, సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 26 క్వశ్చన్ కూడా సింప్లిఫికేషన్, జస్ట్ సింప్లిఫికేషన్. 26. ఓకే, 26 ఏంది, అండర్ రూట్ ఆఫ్ 110.25 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 0.01 డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ 0.0025 మైనస్ అండర్ రూట్ ఆఫ్ 420.25. సో దీన్ని సింప్లిఫై చేయాలి. ఈ 11025 తీసుకుంటే ఇది 105 యొక్క వర్గం అవుతుంది. 105 యొక్క వర్గం చేయండి. 105 ఇంటూ 105 చేస్తే మనకి 11025 వస్తుంది. ఓకే, 11025. ఓకే, సో మనకప్పుడు
ఒకవేళ డెసిమల్స్ తీసేసి రాసుకుంటే డెసిమల్స్ తీసేసి చెప్తా చూడండి. అంటే ఇట్లా డైరెక్ట్ తీసేస్తే కొంతమందికి అర్థం కాకపోవచ్చు. అండర్ రూట్ ఆఫ్ 11025/2 టర్మ్స్ తర్వాత డెసిమల్ ఉంది కాబట్టి 100 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 1/10 డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ 25 ఇక్కడ 4 ఉన్నాయి అంటే 10,000 వస్తుంది. 4 zeros పెట్టుకోవాలి. మైనస్ అండర్ రూట్ ఆఫ్ 42025 సో ఇక్కడ 100 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు చేయండి. ఇది 105 యొక్క స్క్వేర్ వర్గం, ఇది 10 యొక్క వర్గం అంటే ఏమొస్తుంది 105/10 ఇంటూ ఇదేంది 1/10 అదే 1/10 డివైడెడ్ బై ఇదేమైతుంది 5 యొక్క స్క్వేర్, ఇదేమో 100 యొక్క స్క్వేర్ అంటే 5/100 మైనస్ ఇది 205 యొక్క స్క్వేర్, 205 యొక్క వర్గం ఇంటూ చేస్తే మనకు 42025 వస్తుంది అంటే 205/10 ఇక్కడ 100 యొక్క వర్గములు. ఓకే, సో మనకి ఇంటూ ఫస్ట్ చేస్తామా డివైడెడ్ బై ఫస్ట్ చేస్తామా మైనస్ ఫస్ట్ చేస్తామా? బోర్డమస్ రూల్ ప్రకారం డివైడెడ్ బై ఫస్ట్ చేయాలి. అంటే 105/10 ఇంటూ 1/10 ఇంటూ నేను దీన్ని డివైడెడ్ బై చేయడం అంటే మనం వృత్క్రమము అంటాం, అంటే ఇంగ్లీష్లో అయితే రెసిప్రోకల్ అంటారు. ఈ డివైడెడ్ బై ఉన్నది ఇంటూలోకి మార్చుకోవాలంటే ఈ భిన్నం ఏమవుతుందంటే రెసిప్రోకల్ అవుతుంది. వృత్క్రమం అంటే లవం హారం అవుతుంది, హారం లవం అవుతుంది. అప్పుడు 100/5 మైనస్ 205/10 5 ఒకట్ల 5 రెండ్ల 1 సో ఇదేమవుతుంది 2100/10 ఇంటూ 10 అంటే 100 2100/100 మైనస్ 205/10. ఓకే, సో మనకి ఇక్కడ ఈ 2 zeros కి ఈ 2 zeros కి క్యాన్సిల్ చేస్తే 21 మైనస్ 20.5 అంటే ఎంత వస్తుంది 0.5. సో ఆప్షన్లో 0.5 లేదు, 0.05 ఉంది. అక్కడ ఆప్షన్స్ కరెక్ట్ ఇవ్వలేదు. 0.5 ఈజ్ కరెక్ట్. ఓకే, సో దీన్ని ఈ బై డెసిమల్స్ తీసేయకుండా కూడా డైరెక్ట్ చేయొచ్చు సింపుల్గా. ఎలా అంటే అండర్ రూట్ ఆఫ్ 11025 అంటే ఇది దీని వర్గమూలం ఏమవుతుంది అంటే 10.5 ఇంటూ ఇదేమవుతుంది 1 అవుతుంది, సారీ 0.1 అవుతుంది, 0.1 అవుతుంది డివైడెడ్ బై ఇదేమవుతుంది 0.25 అవుతుంది. ఓకే, మైనస్ ఇదేమవుతుంది 20.5 అవుతుంది. సో అలా చేసేసి ఇది సింపుల్గా వచ్చేస్తుంది. డెసిమల్స్ తీసేసి చేస్తేనేమో అర్థం అవటం కోసమని నేను ఇలా చెప్పాను. వీటిని డైరెక్ట్ కూడా వీటి యొక్క వర్గమూలాలు వేసుకొని ఇక్కడ ఫస్ట్ డివైడ్ చేయాలి, తర్వాత ఇంటూ చేయాలి, తర్వాత లాస్ట్కి మైనస్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ 27th. క్వశ్చన్. ఒక గ్రంథాలయమును ప్రతి ఆదివారం సగటున 510 మంది సందర్శిస్తారు. మిగిలిన రోజులలో సగటున 240 మంది సందర్శిస్తారు. ఆదివారంతో మొదలు 30 రోజులు కలిగినటువంటి ఒక నెలలో సగటున ప్రతి రోజుకు ఆ గ్రంథాలయానికి ఎంతమంది సందర్శిస్తారు? సండే రోజు ఎవ్రీ సండే ఎంతమంది వస్తారంట లైబ్రరీకి? 510 మంది. అదర్ డేస్ మిగిలిన రోజుల్లో 240 మంది వస్తారంట. అయితే మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు?
30 రోజులు కలిగినటువంటి ఒక నెల, అది దేంతో స్టార్ట్ అవుతుంది? సండేతో స్టార్ట్ అవుతుంది. అంటే ఈ 30 రోజులలో ఎన్ని ఆదివారాలు ఉంటాయో చూసుకోవాలి మనం. ఎన్ని సండేస్ ఉంటాయో చూడాలి. అంటే 7తో డివైడ్ చేస్తే 7 4 28, అంటే 2 మిగులుతుంది మనకి. 2 డేస్ మిగులుతాయి. అంటే పర్ఫెక్ట్ గా అన్ని వారాలు కూడా 4 వారాలు వస్తాయి. సండేస్ 4, మండేస్ 4, ట్యూస్డేస్ 4, అలా వచ్చిన తర్వాత మళ్ళీ ఎన్ని రోజులు మిగిలినాయి? 2 రోజులు. అంటే ఆ 2 రోజులు ఏవైతాయి? ఒకటి సండే అవుతుంది, మిగిలింది మండే అవుతుంది. అంటే సండేస్ మొత్తం ఎన్ని ఉన్నాయి 30 రోజుల్లో? 5. ఇక్కడ 4 సండేస్ ప్లస్ 1 సండే ఎన్ని ఉన్నాయి? 5 సండేస్. 5 ఇంటూ ఈ 5 1 0. ఓకే. అంటే నెక్స్ట్ మిగిలిన రోజులు ఎన్ని? 5 రోజులు ఆదివారాలు ఉన్నాయంటే మిగిలిన ఎన్ని? 25 రోజులు కూడా మిగతా వారాలు అనమాట. ఆ 25 రోజుల్లో ఎంతమంది వస్తారు రోజుకి? 240 మంది. ఓకే. సో అంటే 5 ఇంటూ 200 510 ఇది సండేస్ ప్లస్ మిగిలిన 25 రోజులు 25 ఇంటూ 240 బై ఎన్ని రోజులు? 30. అదే మనకి ఏమవుతుందంటే ఒక రోజున ఎంతమంది వస్తారనేది సగటు వస్తుంది. ఓకే. సో 5 ఇంటూ 510 2550 ప్లస్ 25 ఇంటూ 240 6000 అవుతుంది బై 30. సో ఈ రెండింటిని మనం ప్లస్ చేస్తే 8550 బై 30. 0 0 క్యాన్సిల్. 3 1 3 2 6, 3 8 24, 1 మిగులుతుంది. 3 5 15, 285 మంది. ఈ 285 మంది అనేది ఏంది? ఒక నెలలో సగటున ప్రతిరోజు ఆ గ్రంథాలయానికి వచ్చేటువంటి సంఖ్య. 285. ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. 10 సంఖ్యల యొక్క సగటు 40.2. ఆ సంఖ్యలను గుణించేటప్పుడు వాటిలో 2 సంఖ్యలను తప్పుగా లెక్కించారు. ఇక్కడ గుణించటము అంటే ఇంటూ చేయటం అని కాదు, లెక్కించటము అని అర్థం. వాటిలో ఒక సంఖ్యను 18 ఎక్కువగా తీసుకున్నారు మరియు మరొక సంఖ్యను 33కి బదులుగా 13 తీసుకున్నారు. ఫస్ట్ ఎన్ని సంఖ్యలు ఉన్నాయి? మొత్తం 10 సంఖ్యలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం సగటు ఎంత ఇచ్చిండు? 40.2. అంటే సంఖ్యల యొక్క సంఖ్య ఇంటూ సగటు చేస్తే మనకి ఏమొస్తుంది? రాశుల యొక్క సంఖ్య ఇంటూ రాశుల యొక్క సగటు చేస్తే మనకు రాశుల యొక్క మొత్తం వస్తుంది. అంటే 10 ఇంటూ 402 ఏమవుతుంది? 40.2 ఏమవుతుంది? 402 అవుతుంది. ఓకే. వీటిలో ఈ 10 సంఖ్యల్లో అంట లెక్కించేటప్పుడు తప్పుగా లెక్కించారంట. అంటే ఏం చేశారు? ఒక సంఖ్యనేమో 18 ఎక్కువగా కలిపారంట. 18 ఎక్కువ కలిపారంటే ఏం చేయాలి? నువ్వు ఇప్పుడు 18 తీసేయాలి అంతే. ఇంకొకటి ఏమైంది? 33 కలపవలసిన చోట ఏం చేసిండంట? 13 కలిపిండంట. అంటే ఎక్కువ కలిపిండా తక్కువ కలిపిండా? తక్కువ కలిపిండు. 33 కలపాలి యాక్చువల్గా. ఎంత కలిపిండు? 13 కలిపిండు. ఎంత తక్కువ కలిపిండు? 20 తక్కువ కలిపిండు. సో మరి 20 కలుపు. 18 ఎక్కువ కలిపిండు అన్నప్పుడు 18 తీసేయి. 20 తక్కువ కలిపినప్పుడు 20 కలుపు. అంటే 402 ఈ 18 పోతే 20 నుంచి ప్లస్ 2 అంటే 404 యాక్చువల్గా రాష్ట్రాల మొత్తం. అంటే రాష్ట్రాల సంఖ్య ఎంత? ఇంత ముందుకున్నట్టే 10. అప్పుడు సరాసరి ఏమవుతుంది? 40.4. అంతే, సింపుల్. ఆప్షన్ 2 40.4 ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ 29వ క్వశ్చన్. 29వ క్వశ్చన్ ఏంది? 5 కేజీల యొక్క టీ మరియు 8 కేజీల యొక్క చక్కెరల యొక్క మొత్తం ధర 172. టీ యొక్క ధర 20% పెరిగింది మరియు చక్కెరల ధర 10% పెరిగింది. ఇప్పుడు మొత్తం ధర 199.2 అవుతుంది. అయినా టీ యొక్క అసలు ధర ఎంత? ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, టీ ధర ఎంత అనుకుంటున్నా నేను? 1 కేజీ ఎక్స్ అనుకుంటున్నా. ఓకే. చక్కెర ధర, షుగర్ ధర ఎంత అనుకుంటున్నా నేను? ఇక్కడ వై అనుకుంటున్నా. 1 కేజీ ధర ఇది. 1 కేజీ టీ ఏమో X రూపీస్,
ఒక కేజీ షుగర్ ఏమో ₹1 అనుకుంటున్నాం. అయితే ఫస్ట్ ఏం జరిగింది, 5 కేజీల టీ అంటే 5 ఇంటూ ఎక్స్ ప్లస్ 8 కేజీల షుగర్ 8 ఇంటూ వై ఈక్వల్ టు ఎంత ఇచ్చిండు, 172. అంటే 5x ప్లస్ 8y ఈక్వల్ టు 172. మనకు నెక్స్ట్ ఇంకొక లాజిక్ ఇచ్చిండు, అదేంది, టీ ధర అంట 20% తగ్గిందంట. అంటే 5x ఇంటూ 20% తగ్గలే, పెరిగింది, పెరిగింది 5x ఇంటూ 120/100. ఓకే, ప్లస్ షుగర్ ధర ఎంత పెరిగింది, 10% పెరిగింది. అంటే 8y ఇంటూ 110/100 ఈక్వల్ టు ఇప్పుడు ఎంత అంట, ధరలు పెరిగిన తర్వాత ఇప్పుడు మొత్తం ఎంత ఉంటుండు, 199.2. సో ఇక్కడ చూడండి, 0 క్యాన్సిల్, ఇక్కడ కూడా 0 క్యాన్సిల్. సో 12×5 60x బై 10 ప్లస్ ఇక్కడ 8 ఇంటూ 11 88y/10 ఈక్వల్ టు 199.2. ఓకే, సో హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ కూడుకోండి. 60x ప్లస్ 88y బై హారంలో ఉన్నది తీసుకెళ్ళండి, మల్టిప్లై అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, 1992 అవుతుంది. సో దీంట్లో నుంచి ఏం కామన్ తీస్తావు, 4 కామన్ తీస్తే ఏమొస్తుంది, 15 4లో 60, 22 4లో 88. సో 190, అదే 1992. 4 1 4 4లో 16 అంటే ఎంత మిగులుతుంది, 16 అంటే 3 మిగులుతుంది. ఓకే, 4 9లో 36 అంటే ఎంత మిగులుతుంది, 32. 3 ప్లస్ ఇక్కడ 2 ఉంది, 32. 4 8లో 32. ఓకే, అంటే 15x ప్లస్ 22y ఈక్వల్ టు 498. సో ఇక్కడ ఏముంది, 5x ప్లస్ 8y ఈక్వల్ టు 172 ఉంటుంది. అంటే ఇక్కడ ఎక్స్ మనం క్యాన్సిల్ చేసుకోవడం కోసం అని నేను దీన్ని, ఈ సమీకరణాన్ని మొత్తం కూడా 3తో ఇంటూ చేసినప్పుడు ఏమవుతుంది, 15x ప్లస్ 24y, ఈ 172ని 3తో మల్టిప్లై చేస్తే 516. ఓకే, సో దీన్ని ఇక్కడ తీసుకురండి, ఇక్కడ దీన్ని ఈ రెండింటిని కూడా మైనస్ చేస్తున్నాం. 15x ప్లస్ 22y ఈక్వల్ టు 498. సో మైనస్ చేస్తే 15x క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ 24y నుంచి 22y తీసేస్తే 2y ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది, 516 నుంచి 498 పోతే ఎంత వస్తుంది మనకి, 18. ఓకే, 18 అంటే 2 1 2 9. y ఈక్వల్ టు 9 రూపాయలు. y అంటే ఏంది, చక్కెర ధర 1 కేజీ. అంటే వాడు ఫస్ట్ ఎంత తీసుకుండు, 8 కిలోలు తీసుకుండు. అంటే 8 కిలోల చక్కెర ధర ఎంత, 8 ఇంటూ 7 ఈక్వల్ టు 9 ఇంటూ 9 ఎమ్ముల్ 72. ఓకే, యాక్చువల్గా 2 కలిపితే ఎంత, 5x ప్లస్ 8y ఈక్వల్ టు 172. 8y ఎంత ఇప్పుడు 72 అయింది. 72 అని అవుతుంది, తీసుకెళ్ళండి. 72 తీసేస్తే ఏమవుతుంది, 100 అవుతుంది. 5x ఈక్వల్ టు 100. 5 1 5 20 x ఈక్వల్ టు 20. ఓకే, సో 20 అనేది ఏంటి మనకి, 1 కేజీ టీ ధర. ఓకే, నెక్స్ట్ 30వ క్వశ్చన్. 30వ క్వశ్చన్ ఏంది, రాము అనే వ్యక్తి ప్రతి డజనుకు 3.75 చొప్పున 1600 గుడ్లను కొన్నాడు. వాటిలో 900 గుడ్లను ప్రతి రూపాయికి 2 చొప్పున అమ్మాడు. మిగిలినటువంటి ప్రతి 2 గుడ్లను 5 రూపాయల చొప్పున అమ్మాడు. అమ్మిన అతనికి లాభ శాతం ఎంత అంటుంది. ఓకే, సో మనం ఇక్కడ ఒక డజన్ గుడ్లని, 1 డజన్ అంటే ఎంత, 12 గుడ్లు. 12 గుడ్లు ఎంత కొన్నాడు, 3.75 రూపాయలకు కొన్నాడు. ఓకే, అంటే మరి ఎన్ని గుడ్లు కొన్నాడు, ఇట్లా 1600 గుడ్లు కొన్నాడు. అంటే కొన్న వేల చూద్దాం, 1600 గుడ్ల కొన్న వేల అంటే 3.75/12 అంటే ఇది 1 గుడ్డు ధర. ఓకే, ఇంటూ 1600 అంటే
ఇక్కడ చేయండి 12తో చేయండి. 12 ఒకట్ల 0.12 36. 36 అంటే ఎంత మిగులుతుంది? ఇక్కడ 1 మిగులుతుంది. 1 పక్కన 5. 12 ఒకట్ల 12. 12 పోతే ఎంత మిగులుతుంది? 3 మిగులుతుంది. 0 పెట్టుకుంటే 30. 30 అంటే ఏంది? 12. 12 2లో 24. అప్పుడు ఏం మిగులుతుంది? 6 మిగులుతుంది. 0 పెట్టుకుంటే 12 5లో 60. అంటే 0.3125 ఇంటూ 1600. ఓకే, సో ఇది చేస్తే ఇంటూ చేస్తే మనకి ఏమొస్తుందంటే 500 రూపాయలు. అంటే 1600 గుడ్లని అతను కొన్న ధర ఎంత అంటే 500 రూపాయలు. మరి ఎట్లా అమ్మిండట? అమ్మినటువంటి వేళ కనుక్కుందాం. ఫస్ట్ 900 గుడ్లని ఏం చేసిండు? 1 రూపాయికి 2 గుడ్లు అమ్మిండు. అంటే 1/2. 2 ఒకట్ల 2 450. అంటే ఫస్ట్ 900 గుడ్లకి ఎంత వచ్చినాయి? 450 వచ్చినాయి. అంటే మొత్తం ఉంది 1600 గుడ్లు. ఫస్ట్ 900 అమ్మిండు. మిగతా ఇంకెన్ని ఉంటాయి గుడ్లు మిగిలినవంటే? 700 గుడ్లు ఉంటాయి. అంటే 700 ఇంటూ ఈ ఎట్లా అమ్మిండు? ఇవెట్లా అమ్మిండు? ఈ 700 మిగిలినటువంటి గుడ్లు 2 రూపాయలకి 5 గుడ్లు. 2/5. 5 ఒకట్ల 5 2 మిగులుతుంది. 5 4లో 0. 140. అంటే ఇక్కడ ఎంత? 280. సో ఈ రెండింటిని కూడా కూడండి, మనకి 730. అసలు యాక్చువల్గా అతను కొన్నది ఎంతకి? 500కి. అమ్మిన ఎంతకి? 730కి. ఇప్పుడు లాభశాతం కనుక్కోమన్నాడు. ఏముంది? లాభం ఎంత? 730 మైనస్ 500 అంటే ఎంత? 230. బై కొన్న వేల ఎంత? 500 ఇంటూ 100. సో 2 సున్నాలకు 2 సున్నాలు క్యాన్సిల్. 5 4లో 20. 5 6లో 30. సో 46% ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4లో ఉంది చూడండి. నెక్స్ట్ 31. 31 ఏముంది? 12 30ల యొక్క తృతీయ అనుపాతం మరియు 9 20ల యొక్క మధ్యమ అనుపాతముల మధ్య నిష్పత్తి. ఇక్కడ మనకు తృతీయ అనుపాతంకి ఫార్ములా, మధ్యమ అనుపాతంకి ఫార్ములా చూడాలి. అంటే ఏంది చూడండి, 12 30ల యొక్క తృతీయ అనుపాతం. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చిండు? 9, 25ల మధ్యమ అనుపాతం. ఇక్కడ ఈ A, B అనుకుంటే A:B ఈక్వల్ టు ఏంది? B:A, B:C. ఓకే, సో మనం ఇక్కడ సీని కనుక్కోవాలి. అంటే ఏంది? A అనేది 12, B అనేది 30. అంటే 12:30 ఈక్వల్ టు 30:C. సీని కనుక్కోవాలి ఇక్కడ మనం. అంటే 12/30 ఈక్వల్ టు 30/C. సీని తీసుకురండి, ఇది తీసుకెళ్ళండి. C ఈక్వల్ టు 30 ఇంటూ 30/12. C ఈక్వల్ టు 30 ఇంటూ 30 అంటే ఎంత? 900. 900/12. ఓకే, 12 ఏడులో ఎంత వస్తుంది మనకి? 84. 84 7లో 84 అంటే 6 మిగులుతుంది. పక్కన 0 ఉంది. 6 12 5లో 60. సో C ఈక్వల్ టు 75. నెక్స్ట్ ఇక్కడ మధ్యమ అనుపాతం అంటే ఏంది? A:X అనుకుందాం. A:X ఈక్వల్ టు X:B. ఇక్కడ మనకు AB ఇచ్చారు, X ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 9:X ఈక్వల్ టు X:25. అంటే 9/X ఈక్వల్ టు X/25. ఓకే, సో మనకి ఈ X ని ఎటు తీసుకురండి? 25 ని ఎటు తీసుకురండి? అంటే ఏమొస్తుంది? X² ఈక్వల్ టు 25 ఇంటూ 9. అంటే X² ఈక్వల్ టు 25. 9లో 225. మనం ఈ 225 ఏం రాసుకోవచ్చు? 15². X² ఈక్వల్ టు 15² అంటే దాని అర్థమైంది X ఈక్వల్ టు 15. సో మనం ఏమన్నాడు? తృతీయ అనుపాతం మధ్యమ అనుపాతం యొక్క నిష్పత్తి. అంటే 75:15. 15 ఒకట్ల 15 ఎంతలా? 15 5లో. అంటే 5:1. 5:1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఎక్కడుంది మనకు ఆప్షన్లో? 5:1 ఆప్షన్ 2లో ఉంది. ఓకే, నెక్స్ట్
32వ క్వశ్చన్. 32 ఏంది? 80 లీటర్ల మిశ్రమంలో పాలు నీటి యొక్క నిష్పత్తి 7:3. ఆ మిశ్రమంకు ఎన్ని లీటర్ల నీటిని కలిపినా ఆ నిష్పత్తి 2:1 అవుతుంది. ఓకే, చూడండి, మనకి మొత్తం టోటల్ గా ఉన్నది 80 లీటర్లు. నిష్పత్తి పాలు ఈస్ట్ నీరు ఎలా ఉన్నది? 7:3. అంటే 10. మొత్తం 10 పాలు అయితే అందులో 7 పాలు పాలున్నాయి, 3 పాలు మీన్స్ షేర్స్, 3 షేర్స్, 7 షేర్స్ ఏమో పాలున్నాయి, 3 షేర్స్ ఏమో నీరున్నాయి. ఓకే, అంటే 80/10 ఇంటూ 7, 10 0 క్యాన్సల్, 7 56 లీటర్లేమో పాలున్నాయి. 80/10 ఇంటూ 3 0 క్యాన్సల్, 8 3లో 24 లీటర్లేమో వాటర్ ఉన్నాయి. సో అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే వాటర్, ఇది వాటరే కదా, ఇక్కడ ఎన్ని వాటర్ కలిపితే 2:1 అవుతుంది. 2:1. 2:1 అంటే ఇక్కడ మనం పాలను ఏం చేయాల్సిన అక్కర్లే, వాటర్ ఎక్కువ కలపాలి. అంటే 2:1 అంటే 56ని సగం చేయండి. 2 1 2 2 4, 1 మిగులుతుంది 2 8లో. అంటే 28 ఉంటే అది 2:1 ఫామ్ లో ఉంటుంది. ఇక్కడ యాక్చువల్గా ఎన్ని ఉన్నాయి మరి? 24 ఉన్నాయి. ఎన్ని కలిపితే 28 అవుతాయి? 4 లీటర్లు కలిపితే అప్పుడు 2:1 అవుతుంది. అంటే 28 లీటర్లు అవుతాయి పాలు, నీళ్లు. అప్పుడు 56:28, 28 1 22 2:1 లో వస్తుంది. ఓకే, 4 లీటర్లు కలపాలి మనం నీళ్ళని. అంటే ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 33వ క్వశ్చన్. 33వ క్వశ్చన్ ఏంటి? ఏ అనే ఒక వ్యక్తి 21,000 పెట్టుబడితో ఒక వ్యాపారాన్ని ప్రారంభించాడు. కొంతకాలం తర్వాత బి అనేటువంటి వ్యక్తి వచ్చి ఎంత తీసుకుని వచ్చిండు? ఆయన 36,000 రూపాయల పెట్టుబడితో ఆ వ్యాపారంలో చేరిండు. సంవత్సరంలో వచ్చినటువంటి లాభంను ఏ, బిలు సమానంగా తీసుకున్నారు. అయినా ఎన్ని నెలల తర్వాత బి ఆ వ్యాపారంలో చేరాడు అనేది క్వశ్చన్. ఓకే, అంటే ఏ బరాబర్ ఎన్ని రోజులు ఉన్నాడు? 12 నెలలు పనిచేసిండు. 12 నెలలు. బి ఎన్ని నెలలు పనిచేసిండని మనకి ఇవ్వలే, కొంత సమయం తర్వాత వచ్చిండు అన్నాడు. అంటే ఎక్స్ నెలలు అనుకుందాం మనం. ఎక్స్ నెలలు అంటే వీడు పెట్టినటువంటి పెట్టుబడి ప్లస్ వీడు పనిచేసినటువంటి నెలలు ఈక్వల్ టు ఇద్దరికి ఏమంటుండు లాస్ట్ కి ఫైనల్ గా ఇద్దరికి లాభాలు సమానంగా పంచుకున్నారట. అంటే 12 నెలలు ఇంటూ ఏ అనేటోడు ఎంత తీసుకొచ్చిండు? ఫస్ట్ 21,000 ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్ అనేటోడు బి అనేటోడు ఎక్స్ నెలలు పనిచేసాడు అన్నాం. అంటే వీనికి ఎంత తీసుకొని వచ్చింది? వీడు 36,000 ఇంటూ ఎన్ని నెలల తర్వాత వచ్చిండు అన్నాం. ఈ ఎక్స్ అనేది వాడు పనిచేసినటువంటి నెలలు, ఎన్ని నెలల తర్వాత వచ్చింది అంటే ఏమవుతుంది? అప్పుడు 12 - x అవుతుంది. ఓకే, సో అంటే ఎక్స్ నెలల తర్వాత వచ్చాడు. ఎక్స్ నెలల తర్వాత వచ్చినట్టు దాని అర్థం ఏంది? 12 నెలలు - x. ఓకే, సో ఇక్కడ ఈ 3 సున్నాలకి ఈ 3 సున్నాల క్యాన్సిల్. 12 1 12 3లో, 3 1 3 7లో. ఓకే, 7 = 12 - x. ఈ x నటు తీసుకురండి, 7 నటు తీసుకెళ్ళండి. x = 12 - 7 అంటే 5. అంటే వీడు ఏం చేసిండు? 5 నెలల తర్వాత ఆ వ్యాపారంలోకి వచ్చిండు బి అనేటోడు అని అర్థం. ఓకే, ఇక్కడ ఎక్స్ అనేది ఏమనుకున్నాం? ఎన్ని నెలల తర్వాత వచ్చిండు అన్నది. అంటే ఎక్స్ నెలల తర్వాత వచ్చిండు అంటే వాడు ఎన్ని నెలలు పనిచేసినట్టు? 12 - x నెలలు పనిచేసినట్టు. అంటే 5 నెలల తర్వాత వచ్చిండు అంటే వాడు ఎన్ని నెలలు పనిచేసిండు? 7 నెలలు పనిచేసిండు. ఇక్కడ మనల్ని అడిగింది 7 నెలలు పనిచేసిండని కాదు, ఎన్ని నెలల తర్వాత జాయిన్ అయ్యిండు అని. 5 నెలల తర్వాత జాయిన్ అయ్యిండు అని అర్థం. ఓకే, సో నెక్స్ట్ 34. ఓకే, 34
ఒక వ్యాపారంలో ఏ బీల యొక్క పెట్టుబడుల నిష్పత్తి 3:2. ఆ వ్యాపారంలో వచ్చినటువంటి లాభంలో 5% వీళ్ళు ఏం చేస్తుండ్రు, విరాళంగా ఇచ్చి మిగిలినటువంటి దాన్ని వారిద్దరు పంచుకుంటారు. ఏ యొక్క వాటా 855 అయినా మొత్తం వచ్చినటువంటి లాభం ఎంత? మొత్తం 100% అనుకుందాం. ఇందులో వాళ్ళు ఏం చేస్తారు, వచ్చినటువంటి లాభాన్ని 5% విరాళం ఇస్తారు. వీళ్ళకి ఎంత మిగులుతుంది, వీళ్ళు పంచుకునే 95% మాత్రమే. అంటే వీరి యొక్క పెట్టుబడులు ఎలా ఉన్నాయి, 3:2లో ఉన్నాయి. పెట్టుబడిలో నిష్పత్తి, నెక్స్ట్ లాభాల నిష్పత్తి కూడా సేమ్ ఉంటుంది కదా తర్వాత పంచుకునేది. సో అంటే ఏంది, వీరి యొక్క టోటల్ ఎంత, 5. అంటే 5 షేర్లు అయితే ఏ అనేటోడు 3 షేర్స్, బి అనేటోడు 2 షేర్స్. అంటే ఎందులో 100%లో కాదు, 95లో 5% విరాళంగా వెళ్ళిపోతుంది. అంటే 95/5 × 3, ఇది 7. ఏ వాండి 5 ఒకట్ల 5 ఒకట్ల 5 9. ఓకే, 19/3లో 57. ఓకే, ఏ ఒక్క వాటా ఎంత అని ఇచ్చిండు వాడు. నెక్స్ట్ బీది కూడా చూద్దాం, చూడండి. ఓకే, బీది అవసరం లేదు మనకి, ఎందుకంటే వాడు బీది అడగలే మనల్ని. 100% మొత్తం లాభం ఎంత అన్నాడు. అంటే 57 వాల్యూ ఎంత ఇచ్చింది మనకు వాడు. ఏ అనేటు ఉంది 57. 57 వాల్యూ ఎంత ఇచ్చింది మనకి, 855. అప్పుడు మొత్తం 100% అంటే ఏంది, మొత్తం లాభం ఎంత అంటే 100/57 × 855. ఓకే, సో 19/3లో 57, 3 ఒకటిలో 3, 3 9లో 27, 3 2లో 6, 3 8లో 24, 3 5లో 15. ఓకే, 19 ఎక్కంలో పోతుంది చూడండి, 19 ఒకటిలో 19, 19 ఒకటిలో. ఓకే, సో నెక్స్ట్ 18 15లో 285. ఓకే, ఇక్కడ 100 × 15 అంటే 1500. 1500 అనేది మొత్తం లాభం. ఆప్షన్ 2 1500 ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ 35వ క్వశ్చన్. 35వ క్వశ్చన్, ఏ అనేటువంటి వ్యక్తి ఒక పనిలో 40%ను 12 రోజుల్లో చేయగలడు. అదే పనిలో 60% పనిని బి అనేటోడు 15 రోజుల్లో పని చేయగలడు. వారిద్దరూ కలిసి ఆ పనిని ప్రారంభించి 10 రోజుల్లో చేశారు. మిగిలినటువంటి పనిని సి వచ్చి పూర్తి చేసిన ఎన్ని రోజుల్లో, 4 రోజుల్లో. అదే పనిలో 28%ను ఏ బి మరియు సిలు ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు అంటున్నాడు. సో ఇటువంటి పని మరియు కాలం వచ్చినప్పుడు అసలు మొత్తం పని చేయాల్సింది ఎంత పని, ఒక్కొక్కడు ఒక రోజులో ఎంత పని చేస్తుండ అనేది క్లియర్గా తెలుసుకోవాలి మనం. ఇక్కడ మనం 12, ఏ అనేటోడు 12 రోజుల్లో 40% పనిని, బి అనేటోడు 15 రోజుల్లో 60% పనిని పూర్తి చేస్తారు. అంటే ఈ రెండింటి యొక్క కాసాలు చూడండి, 3 4లో 3 5లో, 3 4 12, 5 60. ఈ 60 అనేది నేను ఏమనుకుంటున్నా అంటే మొత్తం పని చేయవలసినటువంటి యూనిట్లు. వీళ్ళు మొత్తం 60 యూనిట్ల పని. ఇక్కడ పని అనేది ఎంత, 60 యూనిట్లు అనుకుంటున్నాం మొత్తం. అందులో ఏ అనేటోడు ఎంత పని చేసిండి, 60%, 60 యూనిట్లలో 40% పని అన్నాడు. 60లో 40%, 40/100, 2 సున్నాలు క్యాన్సిల్, 24. వీడు మొత్తం ఎంత పని చేసిండు, 24 యూనిట్లు చేసిండు. 24 యూనిట్లు కూడా ఎన్ని రోజులు చేసిండు, 12 రోజులు. 12 ఒకట్ల 12 రెండుల. అంటే ఏ అనేటోడు ఒక్క రోజులో 2 యూనిట్ల పని చేస్తాడు. నెక్స్ట్ బి, 60లో ఎంత శాతం, 60%/100, 2 సున్నాలు క్యాన్సిల్, 6 36. ఎన్ని రోజులు చేసిండు మనోడు, 15 రోజుల్లో చేసిండు. 15 ఒకట్ల 15 రెండుల 15 4లో 60. బి అనేటోడు 2.4 యూనిట్లు చేస్తాడు ఒక్క రోజుల్లో. అయితే ఇక్కడ ఏమిచ్చిండు, నెక్స్ట్ వీళ్ళిద్దరు కలిసి అంట 10 రోజులు పని చేసిరంట. 10 రోజులు పని చేసిన తర్వాత మిగిలినటువంటి పనిని సి అనేటోడు వచ్చి 4 రోజుల్లో పూర్తి చేసిండు. అంటే 10 రోజుల్లో వీళ్ళిద్దరు చేసిన పని ఎంత, వీడు ఒక రోజులో 2 యూనిట్లు చేస్తాడు. 10 రోజుల్లో ఎంత, 20 యూనిట్లు చేస్తాడు. వీడు ఒక రోజులో 2.4 అంటే 10 రోజుల్లో ఎంత, 24 యూనిట్లు. మొత్తం 44 యూనిట్లు. అసలు మొత్తం చేయాల్సిన పని ఎంత, 60. వీళ్ళిద్దరు కలిపి ఎంత చేసిరు, 44 చేసిరు. అంటే మిగిలిన పని ఎంత, 60 - 44 అంటే ఎంత, 16. అంటే ఇది బి చేసిన పని. బి అనేటోడు ఎన్ని రోజులు పని చేసిండు, 4 రోజులు. 4 పూట్ల 4 4.
అంటే సి అనేటోడు ఒక్క రోజులో 4 యూనిట్లు చేస్తాడు అనమాట. ఓకే, మనోడు మంచి పనిగల్లోడు, 4 యూనిట్లు చేస్తాడు. వీళ్ళు ఎంత 2.4 అయితే. అయితే నెక్స్ట్ ఫైనల్ గా ఏమన్నాడు మన క్వశ్చన్, మొత్తం పనిలో 28% పనిని 28% పనిని ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు. అసలు మొత్తం పని ఎంత 60, అందులో 28%, 28/100, 0 క్యాన్సిల్. ఓకే, సో అంటే ఏంది, 2/5 దీన్ని ఇట్లనే ఉంచండి. ఎంత అవుతుందంటే 28/6 ఎంత 168 అవుతుంది, అంటే 16.8 అవుతుంది. అంటే వీళ్ళు ముగ్గురు కలిసి 16.8 పని చేయాలి అంటే ఎన్ని రోజులు పడుతుంది. నార్మల్గా వీళ్ళు ముగ్గురు కలిసి ఒక రోజులో ఎంత పని చేయగలరు అంటే A+B+C ఈక్వల్ టు 2+2+4 2+4 ఈక్వల్ టు 4. ఇడు ఏ, ఇడు బి, ఇడు సి. అంటే మొత్తం కలిపి ఎంత 8.4. 8.4 ఇది ఒక్క రోజులో చేసేది. ఇది మొత్తం చేయాల్సిన పని అంటే 8.4. ఓకే, అంటే 168/84 వేసుకుంటే 84 ఒకట్ల 84 రెండుల, అంటే వీళ్ళకి ఎంత టైం పడుతుంది, 2 రోజుల్లో పూర్తి చేయగలిగే 28% పనిని. సో 2 అనేది కరెక్ట్. సో అక్కడ ఏ క్వశ్చన్ లో అయినా పని కాలంకి సంబంధించింది మొత్తం పని ఎంత తీసుకుంటున్నాం, వాడు ఒక్కొక్కడు ఒక్క రోజులో ఎంత పని చేస్తుంది, తర్వాత నువ్వు ఏ క్వశ్చన్ ఇచ్చినా క్లియర్ కట్ గా చేసేయచ్చు. ఓకే, సో నెక్స్ట్ 36వ క్వశ్చన్. ఈ 36వ క్వశ్చన్ కూడా సేమ్ ఇలాగే చేయాలి. ఏంది, ఏ కామా బి అనేటువంటి 2 పైపులు, ఆడ మనుషులు పని చేసిరు, ఈడ పైపులు నీళ్లు నింపుతాయి అనమాట. 2 పైపులు ఒక ట్యాంక్ ను వరుసగా 20 మరియు 24 గంటల్లో, అంటే ఏ అనేటువంటి ట్యాంక్ 20 గంటల్లో నింపుతుంది ఒక ట్యాంక్ ని. బి అనేటువంటి పైపు, ఏ అనే పైపు, బి అనే పైపు, అంటే వాటి సైజులో వ్యత్యాసాలు ఉండొచ్చు. ఓకే, 24 గంటల్లో అంటే దాదాపుగా మనకు కావాల్సినటువంటి పని ఏంది, అసలు ఆ ట్యాంక్ లో ఎన్ని నీళ్లు నింపుతున్నాం అంటే ఈ 20ని 24ని కాసాలు చేయండి. 2 ఒకట్ల 2 10లో 2 12ల 2 5లో 2 6లో, అంటే 2 4 4 5ల 20 26లో 120. ఇక నేను ఏమనుకుంటున్నా అంటే 120 లీటర్ల నీళ్లు నింపాలండి మీరు ట్యాంక్ లో. అంటే ఈ ఏ అనేటువంటి పైపు 20 గంటలు తీసుకుంటుంది ఎంత నీళ్ళు నింపడానికి, 120 లీటర్ల నీళ్ళు నింపడానికి. అంటే 120/20, 0 క్యాన్సిల్, 2 6ల, అంటే 1 గంటలో 6 లీటర్ల నీళ్ళని నింపుతుంది ఇది ఏ పైపు. అంటే బి అనేది ఏంది, 120/24 వేసుకుంటే 24 ఒకటి 24 5ల, అంటే 5 లీటర్లు. అంటే ఇది కొంచెం తక్కువ నింపుతుంది కాబట్టి ఎక్కువ సమయం తీసుకుంటుంది, 24 గంటలు. అయితే నెక్స్ట్ మనకి అక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటయ్యా అంటే, వాళ్ళు ఏం చేసిండు, ఆ 2 పైపుల్ని ఓపెన్ చేసి పెట్టిండు. ఎన్ని గంటలకి, మార్నింగ్ 5 AM కి. ఏ పైపును ఎప్పుడు మూసివేసినా ఆ ట్యాంక్ సాయంత్రం 5 గంటలకు నిండుతుంది. అంటే ఏని మధ్యలోనే తీసేస్తుండు, బిని ఎప్పటిదాకా ఉంచుతుండు, సాయంత్రం 5 PM వరకు ఉంచుతుండు. అంటే బి అనేది ఎన్ని గంటలు నీళ్ళని నింపుతుంది, పొద్దుగాల 5 గంటల నుంచి పొద్దుగంతల 5 గంటలు అంటే ఎంత, 12 గంటలు. అంటే బి అనేది ఎన్ని గంటలు నీళ్ళని నింపుతుంది, 12 గంటలు. అంటే 12 × 5, 1 గంటకి ఎన్ని లీటర్లు నింపుతుంది, 5. 12 5లో 60, అంటే 60 లీటర్ల నీళ్ళని నింపేస్తుంది ఇది బి. దాని పని అయిపోయింది. అయితే ఇంకా ఎన్ని నీళ్ళని నింపాలి, మొత్తం నింపాల్సింది 120. బి 60 నింపింది. నెక్స్ట్ 60 లీటర్లు నింపాలి. ఏది, పైపు ఏ. అంటే పైపు ఏ 60 లీటర్లని 1 లీటర్ని 1 గంటలో ఎన్ని లీటర్లు నింపగలుగుతుంది, 6 లీటర్లని. 6 ఒకటిలో 6 10లో, అంటే 10 గంటల సమయం తీసుకుంటుంది ఇది. ఏంటిది, ఏ. అంటే 10 గంటల సమయం అంటే ఎన్ని గంటలకు స్టార్ట్ చేసినావు, మార్నింగ్ 5. ఎన్ని గంటలు చేయాలి, ఎన్ని గంటలు పోయాలి నీళ్ళు, 10 గంటలు. 15 అంటే దాని అర్థం ఏంది, 3 PM. 3 గంటలకి, మధ్యాహ్నం 3 గంటలకి ఏని తీసేసిన 5 గంటల వరకు బి అనేది ఆ ట్యాంక్ ని ఫుల్ చేసేస్తుంది. ఓకే, 5 PM అనేది కరెక్ట్ ఆన్సర్. 3 PM అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏలో ఉంది చూడండి. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్, రైలు 37. ఒక రైలు ఏ నుండి బి వరకు, అంటే ఏ అనేది ఒక స్టేషన్ అనుకో, బి అనేది ఒక స్టేషన్ అనుకో, ఏ అనేది ఒక స్టేషన్, బి అనేది ఒక స్టేషన్. ఈ రెండింటిని, అంటే ఒక రైలు ఏ నుండి బికి వెళ్ళడానికి ఎన్ని నిమిషాలు తీసుకుంటుంది? 45 నిమిషాల సమయం తీసుకుంటుంది. ఓకే, అయితే ఆ రైలు యొక్క వేగం 5 కిలోమీటర్లు తగ్గించింది అనుకో, 5 కిలోమీటర్ ఫర్ అవర్ తగ్గిస్తే, అప్పుడు వేగం తగ్గినప్పుడు మన కాలం ఏమైతుంది? పెరుగుతుంది. కొంచెం నిమ్మలంగా పోతున్నావు, ఏమైతుంది? కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. అప్పుడు ఏంది? 48 నిమిషాలు తీసుకుంది. అంటే డిస్టెన్స్ సేమ్, బట్ వేగం తగ్గింది. వేగం తగ్గినప్పుడు ఏమైతుంది? కాలం పెరుగుతుంది. ఓకే, అంటే ఇక్కడ మనం చేయాల్సింది ఏంది? డిస్టెన్స్ కనుక్కోమంటుంది. ఏబీల యొక్క మధ్య దూరం ఎంత, డిస్టెన్స్ కనుక్కోమంటుంది. ఓకే, సో నేను ఏమనుకుంటున్నా అంటే ఫస్ట్ 45 నిమిషాల్లో చేరుకున్నాడు కదా, ఆ యొక్క వేగాన్ని నేను ఏమనుకుంటున్నా అంటే ఎక్స్ కిలోమీటర్ ఫర్ అవర్, ఎక్స్ కిలోమీటర్ ఫర్ అవర్ వేగంతో పోతే ఎంత సమయం పట్టింది మనకి? 45 నిమిషాలు పట్టింది. 45 నిమిషాలు మనం ఎలా రాసుకోవచ్చు? 45 గంటల్లోకి మార్చుకుంటే 45/60, 15/3లో 15/4లో, అంటే 3/4 hours. ఓకే, సో ఏం చేసిండు నెక్స్ట్? రెండోసారి 5 కిలోమీటర్ల వేగాన్ని తగ్గించిండు. 5 కిలోమీటర్ ఫర్ అవర్, అంటే ఎక్స్ -5 కిలోమీటర్ ఫర్ అవర్. అప్పుడు ఎంత సమయం పట్టింది? 48 నిమిషాలు. అంటే గంటల్లోకి మార్చేదాన్ని 48/60, 12/4లో 48, 12/5లో 60, 4/5 hours. ఓకే, సో ఇక్కడ మనకి ఏంది? ఇక్కడ గాని ఏం ఈక్వల్? డిస్టెన్స్ ఈక్వల్. వేగంలో కాలంలో తేడాలు ఉన్నాయి, కానీ డిస్టెన్స్ ఈక్వల్. ఇక్కడ డిస్టెన్స్ ఏమవుతుంది? మనకు తెలుసు ఏమని? స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. అప్పుడు డిస్టెన్స్ ఫార్ములా ఏమవుతుంది? డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. అంటే ఇక్కడ డిస్టెన్స్, ఇక్కడ డిస్టెన్స్ సేమ్. అంటే ఓకే, డిస్టెన్స్ సేమ్ కాబట్టి ఏం తీసుకోవచ్చు? ఇక్కడ డిస్టెన్స్ ఏమవుతుంది? స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎంత? ఎక్స్. టైం ఎంత? 3/4 ఈక్వల్ టు, ఇక్కడ స్పీడ్ ఎంత? ఎక్స్ -5 ఇంటూ టైం ఎంత? 4/5. ఓకే, సో ఈ 5 నటి తీసుకురండి, 4 నటి తీసుకెళ్ళండి. అప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ 3x ఆల్రెడీ ఉంటుంది, 5 ఇటు వస్తే 15x అవుతుంది. 15x ఈక్వల్ టు 16x మైనస్ 16 ఎంత? 80. ఓకే, సో ఈ 15x నటి తీసుకెళ్ళండి, 80 నటి తీసుకురండి. 80 ఈక్వల్ టు 15x మైనస్ x అంటే ఏంది? x ఈక్వల్ టు 80. ఈ 80 అనేది ఏంది? వేగం. కిలోమీటర్ ఫర్ అవర్ అనేది వేగం. ఓకే, అంటే మొత్తం వేగం తెలుసు మనకి, వేగం తెలుసు, కాలం 45, కాలం 3/4 hours. అంటే మనకి ఏమొస్తుంది? డిస్టెన్స్ వస్తుంది. చూడండి, డిస్టెన్స్ d ఈక్వల్ టు స్పీడ్ ఏం వచ్చింది? 80 ఇంటూ కాలం ఎంత? 3/4, 4 1 4 20 80, అంటే 23లో 60 కిలోమీటర్లు ఆన్సర్. ఓకే, అర్థమైంది అనుకుంటా. ఫస్ట్ కొంత వేగంతో పోయిండు, 45 నిమిషాల్లో చేరుకుండు. 45 నిమిషాలు నేను ఏం చేసిన? గంటల్లోకి మారిస్తే 3/4 గంటలైంది. తర్వాత ఏమైంది? ఎక్స్ కిలోమీటర్ ఫర్ వేగంతో పోతే ఇంత సమయం. ఏం చేసిండు? నెక్స్ట్ టైం 5 కిలోమీటర్ల వేగాన్ని తగ్గించిండు, అంటే ఎక్స్ -5. డిస్టెన్స్ అనేది సేమ్ రెండు సందర్భాల్లో, కానీ ఏం తేడా ఉంది? వేగం తేడా ఉంది, కాలం తేడా ఉంది, అంతేగాని డిస్టెన్స్ లో తేడా లేదు. అంటే ఈ రెండింటి యొక్క డిస్టెన్స్ ఈక్వల్ చేసి అప్పుడు వేగం వచ్చింది. వేగం 80 అనుకుంటే అసలు మొత్తానికి దూరం ఎంత అనుకుంటే దూరం ఈక్వల్ టు కాలం ఇంటూ వేగం. సో వేగం 80, కాలం 3/4, దూరం 60. ఓకే, అది ఏ బి మధ్య దూరం 60 కిలోమీటర్. ఓకే, సో 60 ఎక్కడ ఉంది మనకి? ఆప్షన్ ఏలోనే ఉంది చూడండి.
నెక్స్ట్ 38వ క్వశ్చన్. 38వ క్వశ్చన్ చూడండి. 1/3 వంతు దూరంను 25 కిలోమీటర్ పర్ గంట వేగంతో 1/4 వంతు దూరంను 30 కిలోమీటర్లు పర్ గంట వేగంతో మరియు మిగిలినటువంటి దూరంను 50 కిలోమీటర్ పర్ గంట వేగంతో ప్రయాణించడం. అయిన సగటు వేగం ఎంత? ఓకే, సో ఫస్ట్ 1/3, నెక్స్ట్ 1/4, ఇంకా మిగిలింది అంటే ఫస్ట్ ఈ రెండింటిని కూడండి. ఏమొస్తుంది? 4 + 3/12 దట్ ఈస్ 7/12. అంటే 12 భాగాల్లో 7 భాగాలు ఇది. మిగిలినటువంటి భాగం అంటే ఏంటి? దాని అర్థం 5. అంటే 5/12. అంటే మొత్తం దూరం వాడు చేరుకోవాల్సినటువంటి మొత్తం దూరం ఎంత అనుకుందాం? ఈ 12 అనుకుందాం. 12 అయితే 1/3 అంటే ఏమవుతుంది? 1/3 అంటే ఏమవుతుంది? 4 కిలోమీటర్లు. 4 కిలోమీటర్ల దూరాన్ని ఎంత వేగంతో పోయిండు? 25 కిలోమీటర్ పర్ అవర్ దూరం వేగంతో పోయిండు. ఓకే, అంటే ఇక్కడ కాలం ఏమవుతుంది? t1 = మనకు తెలుసు ఏంది? దూరం. ఓకే, వేగం = దూరం బై కాలం. కాలం కావాలి మనకంటే దూరం బై వేగం అవుతుంది. దూరం బై వేగం t1, దూరం బై వేగం. దూరం ఎంత? 4 కిలోమీటర్లు. వేగం ఎంత? 25. ఓకే, సో నెక్స్ట్ 1/4. 1/4 అంటే 12లో 1/4 అంటే ఎంత? 3 కిలోమీటర్స్. ఎంత వేగంతో? 30 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో. అప్పుడు కాలం ఏమవుతుంది? t2. ఇక్కడ కాలం ఏమవుతుంది? 3/30. ఇది ఎలా వేస్తున్నా అంటే వేగం = దూరం బై కాలం అని తెలుసు. కాలం వాల్యూ ఏమవుతుంది అప్పుడు? వేగం బై దూరం. సారీ, దూరం బై వేగం. దూరం 4 కిలోమీటర్లు, వేగం 25 కిలోమీటర్ పర్ అవర్. ఇక్కడ కూడా దూరం అనేది 3 కిలోమీటర్లు, వేగం అనేది 30 కిలోమీటర్ పర్ అవర్. ఓకే, నెక్స్ట్ మిగిలినటువంటిది ఏంది? 5 కిలోమీటర్లు. మొత్తం 12 తీసుకున్నాం. ఒకటి 1/3, ఒకటి 1/4, మిగిలింది 5 కిలోమీటర్లు. ఇది ఎంత వేగంతో పోయిందట? 50 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో పోయిందట. అప్పుడు వేగం ఏమవుతుంది? 5/50. సో ఇక్కడ 3 1 3 10లో చేయండి. ఇది 1/10 అవుతుంది. ఇక్కడ 5 1 5 10లో చేస్తే 1/10 అవుతుంది. సో మొత్తం దూరం మనకి తెలుసు 12 కిలోమీటర్లను తీసుకున్నాం. అయితే మొత్తం కాలం ఎంత అవుతుందో చూద్దాం మనం. అంటే 4/t = ఈ 4/25 అయితేంది ప్లస్ ఈ 1/10 ప్లస్ మిగతా ఈ 1/10. అంటే ఈ రెండింటిని ఆల్రెడీ కాలాలు సమానం కాబట్టి 4/25 ప్లస్ 2/5. 2/10. 2 1 2 5. అంటే 4/25 ప్లస్ 1/5. కాసాగ్ ఏమవుతుంది అప్పుడు మనకి? కాసాగ్ ఏమవుతుంది? 25 అవుతుంది. 25 అయితే 4 ప్లస్ 5/25 అంటే 9/25 అనేది కాలం. వేగం ఎంత? ఇక్కడ టోటల్ డిస్టెన్స్ 12 కిలోమీటర్స్. టోటల్ టైం కాలం = 9/25 అవర్స్. మనకు కావాల్సింది సగటు వేగం కావాలి. సగటు వేగం అంటే ఏంది? వేగం = దూరం బై కాలం. దూరం ఏంది? 12 బై కాలం ఎంత? 9/25. 3 3లో 3 4లో 25 పైకి పోతే 100/25. 4లో 100. 100/3. సో అప్పుడు డివైడ్ చేస్తే 3 3 9. 3 3 9 ఎంత మిగులుతుంది? 1/3 కిలోమీటర్ పర్ అవర్. దిస్ ఈజ్ ఆన్సర్. ఓకే, సో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి ఇంత టైం తీసుకుంటుంది. మనం డైరెక్ట్ చేస్తే టక చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ 39వ క్వశ్చన్. ఓకే, 39వ క్వశ్చన్. 39వ క్వశ్చన్ ఏంది? 44 సెంటీమీటర్లు గల భుజము పొడవు గల ఒక ఘనమును కత్తిరించి 4 సెంటీమీటర్ల వ్యాసము గల ఎన్ని ఘనగోళములు తయారు చేయవచ్చు? ఓకే, అంటే ఏంది? ఘనం తీసుకుంటూ ఘనాకారంలో ఉన్నటువంటి ఒక ఘనమును తీసుకొని దీని యొక్క భుజం పొడవు ఎంతంట? 44 సెంటీమీటర్లు.
వీటిని కత్తిరించి ఏం చేస్తుర్రు? గోళాకారంలో ఉన్నటువంటి ఘనగోళములు తయారు చేస్తారు. అంటే దీని యొక్క వ్యాసం ఎంత అంటుండు? మళ్ళా ఎంత అంటుండు? 4. వ్యాసం అంటే 4 అయితే వ్యాసార్థం r ఈక్వల్ టు ఏమవుతుంది? డయామీటర్ ఈక్వల్ టు 4. అప్పుడు రేడియస్ ఏమవుతుంది? 2. అంటే దీని యొక్క ఘనపరిమాణం ఎన్ని గోళములు తయారు చేయగలమో అన్ని గోళాల యొక్క ఘనపరిమాణం అనేది ఈక్వల్. ఓకే, అంటే ఫస్ట్ ఈ ఘనము యొక్క ఘనపరిమాణం ఎంతనో చూద్దాం. ఘనము యొక్క ఘనపరిమాణం అంటే వాల్యూమ్. ఘనపరిమాణం ఫార్ములా ఏంది? దీని యొక్క భుజం పొడవు ఏ అనుకుంటే ఏ క్యూబ్ అవుతుంది. ఏ క్యూబ్ అంటే ఇక్కడ ఏంది? 43 క్యూబ్. ఓకే, సో మనం ఇక్కడ ఏమనుకుంటున్నాం? ఒక్కొక్క ఘనం గోళం యొక్క ఘనపరిమాణం ఏమవుతుంది? గోళం యొక్క ఘనపరిమాణం ఏంది? ఒక గోళం యొక్క ఘనపరిమాణం ఏమవుతుంది మనకి? 4/3 πr³. అయితే ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం? నెంబర్ ఆఫ్ ఏంది? ఎక్స్ గోళముల యొక్క ఘనపరిమాణం అంటే x ఇంటూ 4/3 πr³. అంటే నేను ఎన్ని గోళములు అంటే x గోళములు అనుకుంటాను. అంటే దీని యొక్క ఘనపరిమాణం ఎక్స్ గోళాల యొక్క ఘనపరిమాణం ఈక్వల్. అప్పుడు మనకి ఏమొస్తుంది? ఎన్ని గోళాలు తయారు చేయగలమో వస్తుంది. అంటే x ఇంటూ 4/3 πr³ ఈక్వల్ టు దీని యొక్క ఘనపరిమాణం ఏంది? 44 క్యూబ్. సో వీటన్నిటిని కూడా ఇటు తీసుకెళ్ళండి. ఇక్కడ ఏమవుతుంది? ఎక్స్ ఇంటూ 4/3 ఇంటూ 5 ఎంత? 22/7 ఇంటూ 2 క్యూబ్. 2 క్యూబ్. అక్కడ ఆర్ ఈక్వల్ టు ఎంత? 2. ఎందుకంటే డయామీటర్ 4 ఇచ్చాడు, అప్పుడు రేడియస్ 2 అవుతుంది. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఈక్వల్ టు 44 ఇంటూ 44 ఇంటూ 44 44 ఇంటూ 44. ఓకే, సో ఇక్కడ 4 1లో 4 11లో. ఓకే, 22 1లో 22 2లో. ఓకే, ఒక 2కి ఈ 2కి క్యాన్సిల్. ఓకే, 2 1ల ఇక్కడ 44, 2 1ల 2 22లో, 2 1ల 2 11లో. ఇక్కడ ఏం మిగిలింది మనకి? 3 ఇంటూ 7. అంటే x ఈక్వల్ టు ఇక్కడ 11 ఇంటూ 11, ఇక్కడ 3 ఇంటూ 7 21. సో ఇదేమవుతుందంటే 11 ఇంటూ 11 121 ఇంటూ 21. ఓకే, 2541. సో 2541 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అంటే 2541 గోళాలని మనం తయారు చేయొచ్చు. ఓకే, సో ఇది 2541. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ 40వ క్వశ్చన్. 40వ క్వశ్చన్ దాదాపు క్వశ్చన్ తప్పియటం జరిగింది. ఇంగ్లీష్ క్వశ్చన్ ఏమో ట్రెపీజియం అని కరెక్ట్ ఇచ్చాడు, కానీ అక్కడ ఏబిఈసి అని ఇచ్చాడు. అక్కడ ఏబిఈసి అని ఉండకూడదు. ఓకే, ఎందుకు అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. ట్రయాంగిల్ ఏబిసి ఒక సమబాహు త్రిభుజము. సమబాహు త్రిభుజం అంటే 3 భుజాలు కూడా సమానంగా ఉంటాయి. Dఈలు అనేది ఏబి బీసీల యొక్క మధ్య బిందువు. అంటే ఫస్ట్ ఏబిసి అనేది కొంచెం పెద్ద తీసుకుందాం. ఏబిసి అనే ఒక సమబాహు త్రిభుజం, 3 కూడా ఈక్వల్. నెక్స్ట్ డి అనేది ఏంది? ఏబి యొక్క మధ్య బిందువు. ఈ అనేది ఏంది? బీసీ యొక్క మధ్య బిందువు. అయితే అక్కడ క్వశ్చన్ ఏమి ఇవ్వాలి? ట్రయాంగిల్ ఏబిసి యొక్క వైశాల్యం, అట్లాగే ఇంగ్లీష్లో ఇచ్చాడు మనకు ట్రెపీజియం అని. ట్రెపీజియం ఏడిఈసి ఇక్కడ బిందువులు అనేది రాంగ్ వేయడం జరిగింది. ఏబి అని ఇచ్చాడు, ఏబి కాదు, అది ఏడిఈసి. అంటే ఇది ఒక ట్రెపీజియం.
అంతే కదా, ఈ రెండు సమాంతరంగా ఉంటాయి. అంటే ఇక్కడ కూడా మనం ఒక మధ్య బిందువు తీసుకుంటే ఈ రెండుని అటాచ్ చేసి ఈ రెండుని అటాచ్ చేసేస్తే ఇది ఒక సమబాహు త్రిభుజం. ఈ సమబాహు త్రిభుజంలో మనం ఎన్ని సమబాహు త్రిభుజాలను ఏర్పాటు చేయొచ్చు? 1 2 3 4. ఈ 4 కూడా సమాన వైశాల్యాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ ట్రపీజియం ఏబి కాదు, ఏడిఈసి అంటే దీని యొక్క వైశాల్యం ప్లస్ మొత్తం యొక్క వైశాల్యం. మొత్తం వైశాల్యం ట్రయాంగిల్ ఏబిసి ఏమైతుంది? 1 2 3 4. 4 భాగాలు అయితే ట్రపీజియంలో ఎన్ని ఉన్నాయి? 1 2 3. సో 4:3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 4:3 అనేది ఆప్షన్ 4 లో ఉంది చూడండి. ఓకే, క్వశ్చన్ రాంగ్ ఉంది. క్వశ్చన్ లో మనం ఏమేం చేంజ్ చేయాలి? ఇంగ్లీష్ క్వశ్చన్ కరెక్ట్ ఉంది, అక్కడ బిందువు ఒకటి మాత్రమే తప్పు ఉంది, ఏడిఈసి. తెలుగులో అయితే అక్కడ చతురస్రం ఇచ్చాడు, మళ్ళీ చతురస్రం ఏబిసి, స్క్వేర్ ఏబిసి అని ఇచ్చాడు. అక్కడ అట్లా కాదు, ట్రెపీజియం ఏడిఈసి. సో అప్పుడు మనకి కరెక్ట్ ఆన్సర్ 4:3. ఓకే, నెక్స్ట్ 41 ఏంది? ఒక వృత్తం యొక్క వైశాల్యం 324 పై సెంటీమీటర్ స్క్వేర్ అయిన అతి పెద్ద జ్యా పొడవు ఎంత? వృత్తం ఈ విధంగా ఉంటుంది. ఓకే, సారీ గుండ్రంగా రాలేదని మళ్ళీ ఇంకోటి తీసుకుంటున్నా. వృత్తం యొక్క వ్యాసం, జ్యాలంటే ఇవే కదా, జ్యాలు ఈ విధంగా ఉంటాయి. అందులో ఈ వ్యాసం అతిపెద్ద జ్యా అంటే ఏంది? వ్యాసం అవుతుంది. అతిపెద్ద జ్యా అంటే ఏంది? వ్యాసం అవుతుంది. సో అక్కడ ఏమి ఇచ్చాడు మనకి? వృత్తం యొక్క వైశాల్యం. నార్మల్ గా వృత్తం యొక్క వైశాల్యం సూత్రం ఏంది? πr స్క్వేర్. πr స్క్వేర్ ఈక్వల్ టు ఏమి ఇచ్చిండు? 324 పై. అంటే పైకి క్యాన్సిల్ అయితే r² ఈక్వల్ టు 324. అంటే 324 మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 18². r² ఈక్వల్ టు 18². అంటే r ఈక్వల్ టు 18. ఇక్కడ r అంటే ఏంది? రేడియస్. ఇక్కడ నుంచి ఇక్కడికి, ఈ నుంచి ఇడికి, ఇది 18. అంటే అతిపెద్ద జ్యా ఏమైతుంది? జ్యాలంటే ఇవే, వృత్తంలోని రెండు బిందువులు కలిపేటివి. అతిపెద్ద జ్యా అంటే ఏంది? వ్యాసం అనేది అతిపెద్ద జ్యా అవుతుంది. అంటే r ఈక్వల్ టు 18 అయినప్పుడు డయామీటర్ 2 ఇంటూ రేడియస్, దట్ ఈస్ 36. సో 36 అనేది అతిపెద్ద జ్యా అవుతుంది, అదే ఏమవుతుంది? వ్యాసం అవుతుంది. సో 41 36 ఆన్సర్ ఆప్షన్ 1. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ 42. ఒక వస్తువు యొక్క ప్రకటన వెల 3600 అయినా అమ్మిన వెల 3132 అయిన రాయితీ ఎంత శాతం? రాయితీ శాతం ఎంత అంటే ప్రకటన వెల ఎంత ఇచ్చిండు? 3600. అమ్మిన వెల ఎంత? 3132. అంటే రెండింటి మధ్య తేడా ఏంది? రాయితీ. అంటే 3600 మైనస్ 3132, 8 6 4 468 అనేది రాయితీ అంటే డిస్కౌంట్. రాయితీ ఎంత? 468. అది ఎంత శాతం అంటుండే? ఎంత శాతం అంటే దేంట్లో చూడాలి మనం? ప్రకటన వెల్లో చూడాలి. అంటే 468/3600 ఇంటూ 100. 2 సున్నాలకు 2 సున్నాలకి క్యాన్సిల్. ఓకే, ఇక్కడ ఏంది? 2 1లో 2 8లో 2 2లో 2 3లో 2 4లో. ఓకే, ఇది మరి 18 ఎకంలో పోతుంది చూడండి. 18 1లో 18, తర్వాత మనకి 18 3లో. ఓకే, 18 3లో 54. సో 13 మిగిలింది ఇక్కడ. అంటే 13 అనేది 13%. రాయితీ 13%. సో ఆప్షన్ 2లో ఉంది చూడండి, 13%. నెక్స్ట్ ప్రాబబిలిటీ మీద ఇచ్చిండు మనకి 43వ క్వశ్చన్. సంభావ్యత అంటాం ఏంది? 3 నిష్పక్షమైనటువంటి నాణెములను తీసుకొని ఒకేసారి ఎగరవేసిన గరిష్టంగా 2 బొమ్మలు వచ్చేటువంటి సంభావ్యత ఎంత? 3 తీసుకున్నాడు అంటే 3 కాయిన్స్ తీసుకున్నాడు.
అప్పుడు మొత్తం టోటల్ శాంపిల్ ఏమవుతుంది అంటే 2 క్యూబ్ అవుతుంది. 2 క్యూబ్ అంటే 8. ఓకే, అంటే గరిష్టంగా ఏముండాలి, 2 బొమ్మలు ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండకూడదు. అంటే 8 కూడా శాంపిల్ అబ్జర్వేషన్స్ ఏమవుతాయంటే 8 కూడా ఏమవుతాయి, ప్రతిసారి కూడా 2 కంటే ఎక్కువ ఎప్పుడు ఉంటాయి బొమ్మలు, 3 బొమ్మలు వచ్చినప్పుడు మాత్రమే, 3 హెడ్స్ ఉన్నప్పుడు మాత్రమే. ఓకే, అంటే దానికి గరిష్టంగా రెండు అంటే దానికి ఆపోజిట్లు ఏం కనుక్కోవచ్చు, హెచ్ హెచ్ హెచ్. అంటే ఇది ఒకటి అనమాట. అంటే 1 టోటల్ శాంపిల్ ఎంత, 8, 1/8. అంటే దీనికి ఆపోజిట్లు ఏమవుతుంది, 7/8. సో 7/8 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 44. సో ఇక్కడ మనకి 43వ క్వశ్చన్లో గరిష్టంగా 2 బొమ్మలు అన్నా, గరిష్టంగా హెడ్స్ అన్నా, ఎట్ మోస్ట్ 2 హెడ్ అన్నా, ఎట్ మోస్ట్ 2 టైల్ అన్నా మనకి 7/8 వస్తుంది. ఓకే, ఎందుకంటే 3 హెడ్స్ వచ్చినప్పుడు 3 టైల్స్ వచ్చినప్పుడు మాత్రమే మనము మినహాయింపు తీసుకోవాలి. అప్పుడు ఇక్కడ 1/8 అవుతుంది, ఇక్కడ 1/8 అవుతుంది. దానికి ఆపోజిట్లు ఏమవుతుంది, 7/8 అవుతుంది. ఓకే, నెక్స్ట్ 44వ క్వశ్చన్. 44వ క్వశ్చన్ ఏంది, కొంత సొమ్ము సరళ వడ్డీ చొప్పున 10 సంవత్సరాలలో 4 రెట్లు అవుతుంది, అయినా వడ్డీ రేటు ఎంత? అంటే ఫర్ ఎగ్జాంపుల్ పి అనేది అసలు ఎక్స్ తీసుకున్నావు, అయితే మొత్తం ఎంత అవుతుందంటే 10 సంవత్సరాల తర్వాత కాలం ఎంత, 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుందంటే 4 రెట్లు అవుతుందంట. అంటే ఈ ఎక్స్ అనేది 4x అవుతుంది. అంటే ఒక ఎక్స్ అనేది అసలు వడ్డీ ఎంత అవుతుంది, 3x. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్ 3x. 4 రెట్లు అవుతుంది అసలు. 4 రెట్లు అవుతుంది అంటే దాని అర్థం ఏంది, వడ్డీ 3x అని అర్థం. అంటే నెక్స్ట్ ఇక్కడ రేట్ ఎంత ఇచ్చిండు, ఆర్ వాల్యూ ఎంత ఇచ్చిండు, ఆయన వడ్డీ రేటు మనం కనుక్కోవాల్సిందే, వడ్డీ రేటు. అయితే చూడండి, ఎస్ఐ సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR/100. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత, 3x, పి ఎంత, x, ఇంటూ టీ ఎంత, 10. మనం కనుక్కోవాల్సింది 6/100. సో ఈ ఎక్స్కి ఎక్స్ క్యాన్సిల్, ఒక 0కి ఒక 0 క్యాన్సిల్, ఈ 10 తీసుకెళ్ళండి. అంటే R ఈక్వల్ టు 10%. ఇక్కడ ఏం లేదు, P ఈక్వల్ టు X అనుకున్నాం, 4 రెట్లు అవుతుంది, మొత్తం 4 రెట్లు అవుతుంది అన్నాడు. మొత్తం 4 రెట్లు అవుతుంది అంటే దాంట్లో అసలు ఉంది, అసలు ఎంత ఉంది, X. మిగిలింది ఏమవుతుంది, బార్ వడ్డీ అవుతుంది, అదే 3x. సో బార్ వడ్డీ ఫార్ములా ఏంది, PTR/100. x క్యాన్సిల్ అయితే ఇక్కడ 0కి 0 క్యాన్సిల్, ఈ 10 తీసుకొస్తే 30. R ఈక్వల్ టు వడ్డీ రేట్ ఈక్వల్ టు 30. అది సారీ 30, ఇక్కడ 10 వేసిన నేను, R ఈక్వల్ టు 30. ఓకే, సో నెక్స్ట్ 45వ క్వశ్చన్, చివరి క్వశ్చన్. 45 చివరి క్వశ్చన్. ఇక్కడ ఏమన్నాడు, ఎన్ని సంవత్సరాలలో 30,000 రూపాయలపై 7% వడ్డీ రేటు, చక్రవడ్డీ ఎంత అవుతుందంట, ఎంత అవుతుంది చక్రవడ్డీ, 4,347 అవుతుంది. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా చూద్దాం, ఒక సంవత్సరంలో వడ్డీ రేట్ ఎంత అవుతుంది, 30,000కి 7/100, 2 సున్నాలు పోతే 2,100. నెక్స్ట్ సంవత్సరంలో ఈ 2,100 కూడా ఏమవుతుంది, వడ్డీ పడుతుంది. అంటే 2,100 ప్లస్ ఈ 3,000 30,000, అంటే 32,100 వడ్డీ పడుతుంది. అంటే ఏంది, బై 7/100. 2 సున్నాలు క్యాన్సిల్ అయితే ఇది ఇంటూ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 2,247. అంటే ఇది 2వ సంవత్సరంలో వడ్డీ. ఫస్ట్ సంవత్సరంలో వడ్డీ ఎంత, 2,100. ఈ రెండింటిని కూడితే ఎంత, 7, 4, 3, 4, 4,347 కదా వచ్చింది. ఇక్కడ మనకి ఏమన్నాడు, వడ్డీ అదే కదా ఇచ్చింది. అంటే ఎన్ని సంవత్సరాల్లో వచ్చింది వడ్డీ, 2 సంవత్సరాలలో వచ్చింది. సో 2 years is correct answer.
ఓకే, ఇది మొత్తం కూడా అర్థమెటిక్ ఎక్స్ప్లెనేషన్. సో ఈ వీడియో కనుక మీకు అర్థమైనట్లయితే మన వీడియోని లైక్ చేసి మీ